చేయగలుగుతాడు. జనసేన బీజేపీని కలిపే చూసారా ఈ పొత్తులో? జనసేన వేరు బీజేపీ వేరు అన్నట్టుగా చూసుకుని పొత్తులే అన్న అదే సీట్లు పంపకాలు కానీ చర్చలు కానీ జరిగాయి. ముందైతే జనసేన సీట్లు జనం మీరిద్దరు ఇచ్చేసుకున్నారు కదా, మా సీట్లు మాకేంటని మాట్లాడారు. అందుకే 25 లిస్టుతో రెడీ అయ్యారు వాళ్ళు. 12 ఎంపీ, 25 అసెంబ్లీకి, తర్వాతన 8 పార్లమెంటు, 25 అసెంబ్లీలకి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. తర్వాత ఈయనేంటి, జనసేన వలన మేము కాబట్టి మీ ఇద్దరికి కలిపి 30, మీ ఇద్దరికి కలిపి 10, ఇదే మీ ఇద్దరికి కలిపి 8 అన్నటువంటి రూట్లో తీసుకొచ్చారు. వాళ్ళకి ఇక ఆల్టర్నేటివ్ కనిపించలే, వద్దు పో అని చెప్పలేకపోయారు. నోటి దగ్గరకు ఓ ముద్ద వచ్చింది, ఎందుకు పోగొట్టుకోవడం అనే రూట్లోకి వచ్చారు. ఫైనల్ గా ఓకే చెప్పారు. అంటే చంద్రబాబు గారు కూడా ఇక్కడ ఆయన చాణక్యాన్ని ఉపయోగించారా? మొన్న 24 ఇచ్చి ఆల్రెడీ ఈయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏకి అదే బీజేపీ జనసేన ఉమ్మడిగానే ఈ సీట్లు అని ఆ లెక్క అన్న చూపించారా? అందుకే తగ్గినయ్యా. చంద్రబాబు నాయుడు చాణక్యం అది కాదు, ముందుగానే సీట్లు అనౌన్స్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తెచ్చారు. అవునా? మీరు పొత్తు పెట్టుకోకపోతే గనక ఉండదు అన్నటువంటి, మేము పొత్తు ఇక మీకు అవకాశం ఉండదు అన్నటువంటి. రెండవది ఏం చేశారు, పొత్తుకు ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటి సీట్లు పవన్ కళ్యాణే 24 తీసుకు సర్దుకుంటే మీరేంటి ఇక్కడ అన్నటువంటి ఒక సైకలాజికల్ ప్రెషర్ తేగలిగారు. పవన్ కళ్యాణ్ కరిష్మాటిక్ లీడరే 24 దగ్గర కమిట్ అయినప్పుడు మీకేముంది ఇంకెక్కడ? 1% ఉన్నటువంటి వాళ్ళు అయితే గీత ఇంకో 2% పెరుగుతారు, అంతకు మించి ఏముంటది? కాబట్టి ఇచ్చింది ఎందుకు తీసుకోలేరు అన్నటువంటి. ఇంకోటి, ఇక మిగిలింది 57 మీరు ఇది కూడా తీసుకోపోతే ఎట్లా అన్నటువంటి దానికి కూడా ఇప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చింది. కేంద్రంలో వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే ఒకవేళ రేపు పొద్దున